అపోస్తలుడైన పౌలు చెర నుండి రాసినటువంటి పత్రికల్లో ఇదొక పత్రిక. ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి ఈ యొక్క పత్రికను ఆయన రాస్తూ ఉన్నారు. అయితే ముందు తీసుకున్నటువంటి బైబిల్ స్టడీలో అపోస్తలుడైన పౌలు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, నాకు ఇక్కడ మీతో పాటు ఉండాలని ఉంది, అదేవిధంగా మరి దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళిపోవాలని ఉంది అనే విషయాల మధ్యలో నేను ఇరుకున పడి ఉన్నాను. అయినా కానీ మీ కొరకు ఇక్కడ నిలిచి ఉండుట మరి మీకు మంచిది, మీకు మేలు అనే విషయాన్ని తెలియజేస్తాను. ఈ రోజున 25వ వచనం నుంచి కొన్ని వచనాలని మనం చూస్తూ ఉన్నాం. మరి 25, 26, 27, 28 వచనాలు తెలుగులో కొంచెం కలిపి ఇవ్వబడినట్లుగా మనం చూస్తాం. అయితే 25వ వచనంలో రాయబడినటువంటి మాటలు అపోస్తలుడైన పౌలు ఆ సంఘానికి తెలియచేస్తారు. ఏంటంటే, నేను తప్పనిసరిగా మిమ్మల్ని చూస్తాను అనేటువంటి నమ్మకం నాకుంది. నేను చెరలో ఉన్నాను, నేను విడిపించబడినా నా యొక్క పరిస్థితి ఏమవుతుంది అనేటువంటి విషయాల్లో మీరు చింత పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. నాకు ఒక గొప్ప విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఏంటంటే, నేను మిమ్మల్ని చూస్తాను అనేటువంటి విశ్వాసం. ఆనాటి కాలంలో పౌలు గారు వారికి తెలియచేసినటువంటి మాటలు. ఈ రోజున మనము వీటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అయితే అట్ ద సేమ్ టైం అన్సర్టెనిటీ, నాకు తెలియదు అది ఎప్పుడో, కానీ నాకైతే విశ్వాసం ఉంది. దేవుడు నడిపించినప్పుడు అది తప్పనిసరిగా జరుగుతుంది అనేటువంటి గొప్ప నమ్మకంతో ఆయన ఉండడాన్ని మనం చూస్తాం. మన యొక్క జీవితాల్లో కూడా ఒకవేళ అన్సర్టెనిటీస్ ఉన్నప్పటికీ విశ్వాసంతో ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాము. 26వ వచనంలో తెలియచేస్తాడు. 25లో ఏమంటాడు? అండ్ హ్యావింగ్ దిస్ కాన్ఫిడెన్స్ ఐ నో దట్ ఐ షల్ అబైడ్ అండ్ కంటిన్యూ విత్ యూ ఆల్ ఫర్ యువర్ ఫర్దరెన్స్ అండ్ జాయ్ ఆఫ్ ఫెయిత్. నేను నిలిచి ఉండేది కేవలం ఊరికనే టైంపాస్ కాదు. నేను ఈ లోకంలో ఉంటూ ఉన్నానంటే అది కేవలం మీకోసమే. మీ యొక్క విశ్వాసం అభివృద్ధి చెందాలి, మీరు మీ యొక్క విశ్వాసంలో ఆనందాన్ని పొందుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తాను. 26వ వచనంలో ఏమంటాడంటే, that your rejoicing may be more abundant in Jesus Christ for me by my coming to you again. ఈయన వ్యక్తిగతంగా ఆ సంఘాన్ని స్థాపించినటువంటి ఒక సేవకునిగా, ఒక సంఘ కాపరిగా ఆ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకి తెలియచేసేటువంటి విషయం. అంటే ఆ సంఘంలో ఉన్న వారికి ఒక సంఘ కాపరిగా అపోస్తలుడైన పౌలు గారికి ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంబంధం. ఆయన ఏమంటాడంటే, నాకు తెలుసు నా యొక్క రాకను బట్టి మీరు సంతోషిస్తారు. ఇట్ ఈస్ ఎ బిబ్లికల్ టీచింగ్. అంటే ఒక కాపర్ని బట్టి సంఘంలో ఉన్నటువంటి నిజమైనటువంటి విశ్వాసులు సంతోషిస్తారు అనే విషయాన్ని వాక్యం తెలియజేస్తూ ఉంది. నేను మీ దగ్గరకు వచ్చుటను బట్టి మీరు తప్పనిసరిగా సంతోషిస్తారు, మీ యొక్క ఆనందం అనేటువంటిది అధికమవుతుంది అనే విషయాల్ని తెలియజేస్తూ ఉన్నారు. సో నిజంగా ఇది ఆత్మీయ విషయాలు ఆత్మీయులకే అర్థమవుతాయి. ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి విషయాలు ఆధ్యాత్మిక విషయాలతోనే మనం వివేచించాలి అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తారు. ఒక కాపర్ని చూడటం ద్వారా మరి ఆ సంఘంలో ఉన్నవారికి కలిగేటువంటి ఆనందం ఏమిటిది? దేనికి సంబంధించింది? అది స్వార్థపూరితమైందా, లేకపోతే ఏదో ఒక సెల్ఫిష్ గెయిన్ కొరక అంటే కాదు. అది న్యాచురల్గా పుట్టుకొచ్చేటువంటిది. చూడండి, మీరు మన యొక్క టెర్మినాలజీలో జనరల్గా గొర్రెల కాపర్లని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే ఆ గొర్రెలను తోలుకుంటూ ముందుకు వెళ్తారు. అయితే కొన్నిసార్లు కాపరి కొంచెం దూరంగా ఉంటాడు. దూరంగా ఉన్నప్పుడు ఆ గొర్రెలు మేస్తూ ఉంటాయి. మరలా వాటికి కనిపించినప్పుడు వెంటనే సంతోషిస్తాయి, వెంటనే పరిగెత్తుకుని ముందుకు వస్తూ ఉంటాయి. న్యాచురల్గా అటువంటి టెర్మినాలజీని ఉపయోగించాడు. ఏంటంటే, నేను మీకు కనిపించినప్పుడు మీరు సంతోషిస్తారు, మీకు ఆనందము ఎక్కువ అవుతుంది అనే విషయాన్ని తెలియజేశాను. మరి ఈ రోజుల్లో అది కొంచెం డిఫరెంట్గానే మన యొక్క కాంటెక్స్ట్లో డిఫరెంట్గానే అది మనకి వినిపించవచ్చు, డిఫరెంట్గా మనం అర్థం చేసుకోవచ్చు.
వాక్య భాగాన్ని మనము డైవర్ట్ చేయకూడదు, మనము దీన్ని మ్యానిపులేట్ చేయకూడదు, దీన్ని మిస్ఇంటర్ప్రిట్ చేయకూడదు. ఓకేనండి. సో కాబట్టి ఏది ఏమైనప్పటికీ వాక్య భాగంలో రాసి ఉన్నటువంటి మాటలు అవి ఉన్నట్లుగా ఆ రోజుల్లో ఆ కాంటెక్స్ట్కి తగినట్లుగా పౌలు గారు మాట్లాడారు. ఈ కాంటెక్స్ట్కి తగినట్లుగా అర్థం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకి ఉంది. అయితే తర్వాత విషయాన్ని మనం చూస్తాం. ఏంటంటే 27వ వచనం, ఓన్లీ లెట్ యువర్ కన్వర్సేషన్ బీ యాజ్ ఇట్ బికమెత్ ద గాస్పుల్ ఆఫ్ క్రైస్ట్. 27వ వచనం నుంచి 28, 29, 30, 30వ వచనాలు. ఈ వచనాలు చదివినప్పుడు ఒక విషయం మనకి అర్థం కావాలి. ఫిలిప్పీ సంఘం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఫిలిప్పీ సంఘము పౌలు గారికి చాలా చాలా సహకారం చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఫిలిప్పీ సంఘంలో మరి మిగతా సంఘాలతో పోల్చుకుంటే వివిధ రకాల వివాదాలు ఏమీ కనిపించవు అన్నట్లుగానే మనకు తెలుస్తారు ఈ యొక్క లేఖన భాగాల్ని మనం చదువుతూ ఉన్నప్పుడు. కానీ ఈ సంఘంలో కూడా కనిపించినటువంటి కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి ఉన్నాయి. కనిపించినటువంటి కాన్ఫ్లిక్ట్స్, ఉదాహరణకి కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు చాలా డైరెక్ట్గా వాటిని కన్ఫరెంట్ చేశాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆయన అన్నాడు, మీలో ఒకడు నేను పౌలు వారిని, నేను అపోల్లో వారిని, నేను కేఫా వారిని అని చెప్పుకుంటూ ఉన్నారు కదా, పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డా అని చెప్తాడు. మీ కొరకు సిలువ వేయబడింది ఎవరు? మీ కొరకు రక్తాన్ని చిందించింది ఎవరు? మీలో కక్షలు, మత్సరాలు ఇవన్నీ ఉండి మీరు ఇంకా ఆత్మీయులుగానే ఉన్నారా అని అంటాడు. 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఆత్మీయులతో మాట్లాడినట్లు నేను మాట్లాడాలనుకున్నాను, కానీ మీరు ఇంకా శరీరదారులుగానే ఉన్నారు, యు ఆర్ స్టిల్ కార్నల్ పీపుల్ అనే విషయాలు అంటే చాలా స్పష్టంగా తెలియజేస్తాడు, చాలా డైరెక్ట్గా తెలియజేస్తాడు. ఇంకా చెప్పాలంటే ఈ సంఘంలో, కొరింథీ సంఘంలో ఉన్నటువంటి మీకు సిగ్గులేదా అంటాడు. అసలు 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి 5వ అధ్యాయంలో ఒక విషయాన్ని గురించి మాట్లాడుతూ, అక్కడ జరుగుతున్నటువంటి ఒక పాపాన్ని గురించి మాట్లాడుతూ, సంఘంలో ఉన్న వాళ్ళకి సిగ్గులేదా ఇలాంటి విషయాలు కూడా పెట్టుకోవడానికి అనే విషయాన్ని మాట్లాడతాడు చాలా స్పష్టంగా. గలతీయులకి రాసినటువంటి పత్రికలో ఏమంటాడంటే, అవివేకులైన గలతీయులారా, యూ ఫూలిష్ గలసియన్స్ అంటాడు. చాలా డైరెక్ట్గా మాట్లాడతాడు. అంటే ఆ సంఘాల్లో ఉన్నటువంటి విషయాల్ని చాలా చాలా డైరెక్ట్గా హిట్ చేసినటువంటి వ్యక్తి, డైరెక్ట్గా కన్ఫరెంట్ చేసినటువంటి వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఎలాంటి కన్ఫరెంటేషన్ అనేటువంటిది సంఘాల్లో కొదువవుతుంది. స్థానిక సంఘాల్లో ఎందుకు కొదువవుతుంది అంటే, చాలా విషయాలను దాచి మాట్లాడడం వలన, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, లేకపోతే ల్యాక్ ఆఫ్ బోల్డ్నెస్, పరిశుద్ధాత్మను అనుగ్రహించేటువంటి ధైర్యం లేకపోతే రాజీ పడిపోయినటువంటి జీవితాలు, వేటినో ఆశించి జీవితాన్ని లోకానుసారాలు జీవించినటువంటి జీవిత విధానం. సో కాబట్టి ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అందువలన ఈ యొక్క విషయాలు అంటే వాక్యంలో ఉన్నటువంటి విషయాలనే ఉన్నట్లుగా మాట్లాడలేనటువంటి స్థితిలోనికి చాలా స్థానిక సంఘాలు వెళ్ళిపోయాయి. చాలామంది కాపుర్లు కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నారు. సో కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఉన్న విషయాలు ఉన్నట్లుగానే తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క విషయాలు కానీ మనం చదివితే, ఈ వచనాలు కానీ మనం చదివితే మనకు అర్థమయ్యే విషయం, ఈ సంఘంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి. శత్రువు చాలా మంచిగా ఉన్నటువంటి ఈ సంఘము పైన కూడా పొంచి ఉన్నాడు. ఎవరిని మింగుదనా, ఎప్పుడు ఈ సంఘాన్ని చెడగొట్టాలి, ఎప్పుడు ఈ సంఘాన్ని పక్కత్రోవ పట్టించాలి, లోకానుసారమైనటువంటి మార్గంలోనికి తీసుకుని వెళ్ళిపోవాలి అని శత్రువు పొంచి ఉన్నాడు. కాబట్టి ఈ కనిపించినటువంటి శత్రువుని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాలను తెలియజేస్తాడు. ఆయన ఉపయోగించేటువంటి పదాలు, ఎదిరించు వారికి బెదరక. ఎవరున్నారు ఎదిరించేటువంటి వ్యక్తులు ఈ సంఘంలో? ఎదిరించు వారికి బెదిరిపోకండి అంటాడు. సువార్త పక్షాన పోరాడండి అంటాడు. ఇంకా ముందుకు వెళితే మీరు బెదిరిపోకుండా ఉండండి అనేటువంటి మాటలు ఆయన మాట్లాడతాడు. దేని గురించి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఆ సంఘంలో కూడా కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఆ కాన్ఫ్లిక్ట్స్ని ఆయన కన్ఫరెంట్ చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటి విషయం అంటే, అపవాది ఎప్పుడు కూడా దేవుని యొక్క సంఘం ఆధ్యాత్మికమైనటువంటి స్థాయిలో ఎదగడము అపవాదికి ఇష్టం ఉండదు. సో కాబట్టి వాడు
ఎక్స్టర్నల్గా కొన్ని ప్రయత్నాలు చేస్తాడు, ఇంటర్నల్గా కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఈ విషయాన్ని సంఘంగా మనము గమనించాలి. సో కాబట్టి సంఘానికి ఈ యొక్క విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. ఒక సంఘంగా ఈ యొక్క విషయాలు మనం గ్రహించాలి. అయితే వీటిని ఎలాగా జయించగలం? చాలాసార్లు ఒక పవర్ఫుల్ ప్రసంగం చేస్తే అపవాది వణికిపోతాడా అంటే కాదు. మరి ఏం చేయాలి అనేటువంటి విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. మొట్టమొదటి విషయం ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. 27th verse, 27, 28 రెండు కూడా కలిపి ఉన్నాయి. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఇంగ్లీష్లో ఏమనుందంటే, ఓన్లీ లెట్ యువర్ కన్వర్సేషన్ బీ యాజ్ ఇట్ బికమెత్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. ఓన్లీ లెట్ యువర్ కన్వర్సేషన్ అంటే ఏంటంటే ఓన్లీ వన్ థింగ్. మోనోస్ అనేటువంటి పదం ఉపయోగించబడింది గ్రీకులో. ఓన్లీ వన్ థింగ్. నేను మీ దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే ఒకే ఒక విషయం. అదేంటంటే మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. హీస్ టాకింగ్ అబౌట్ ది కన్సిస్టెన్సీ ఆఫ్ లైఫ్. అంటే క్రైస్తవ జీవితంలో ఉండవలసినటువంటి నిలకడ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, స్థిరత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో కన్వర్సేషన్ అని రాయబడి ఉంది కేజీవీలో. అదేవిధంగా కొన్ని వర్షన్స్లో కండక్ట్ అనేటువంటి మాటని మనం చూస్తాం. దీనికి అర్థం ఏంటంటే వాక్ అనేటువంటి అర్థంతో మనం చూస్తాం. అయితే ఇది ఒక పొలిటికల్ టర్మ్గా మనం చూడవచ్చు అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ ఉపయోగించినప్పుడు. అంటే దీనికి అర్థం ఏంటంటే బిహేవ్ ద వే సిటిజన్స్ ఆర్ సపోజ్ టు బిహేవ్. అంటే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి సిటిజన్స్, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి పౌరులు, లేకపోతే ఆ దేశం యొక్క పౌరులు, సిటిజన్స్, వాళ్ళు ప్రవర్తించవలసినటువంటి విధంగా ప్రవర్తించాలి. బిహేవ్ ద వే దట్ యు ఆర్ సపోజ్ టు బిహేవ్ యాజ్ ఎ సిటిజన్ అనేటువంటి అర్థాన్ని మనం తీసుకుంటాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఈ మాటని మనం చూస్తాం. మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి పరలోకమందున్నది. పౌరస్థితి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో కన్సిస్టెన్సీ ఆఫ్ లైఫ్ గురించి ఒక ఆయన ఏమన్నాడంటే, నీ జీవిత విధానం, నీ ప్రవర్తన ఎలా ఉంటే అదే నువ్వు నమ్మే సువార్త అని చెప్పాడు. నీ జీవిత విధానం, నీ ప్రవర్తన ఎలా ఉంటే అదే నువ్వు నమ్మే సువార్త. చాలామందికి సువార్తలు చదవడం అది కష్టం బయట ఉన్నటువంటి వ్యక్తులకి. అందుకనే మన జీవితాలు వాళ్ళు చదువుతూ ఉంటారు. సో వాట్ యూ బిలీవ్ విల్ అల్టిమేట్లీ డిటర్మైన్ హౌ యూ బిహేవ్. నువ్వేమైతే నమ్ముతావో అది అల్టిమేట్గా నీ యొక్క ప్రవర్తన మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనం నమ్మేటువంటి విషయాల్లో మనము చాలా సీరియస్నెస్ కలిగి ఉండాలి. నా జీవితంలో సువార్త ప్రభావం ఎంత ఉంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. నీవు తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీడే వీఆర్ గివింగ్ ఏ న్యూ డెఫినేషన్ టు ది గాస్పెల్ త్రూ అవర్ లైఫ్స్. ప్రతిరోజు కూడా సువార్తకి ఒక కొత్త డెఫినేషన్ మనం ఇచ్చేస్తున్నాం. అంటే బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క డెఫినేషన్ ప్రకారంగా మన యొక్క జీవితాలు ఉంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ నా ఇష్టానుసారంగా నా జీవితాన్ని జీవించినప్పుడు, నా ఇష్టానుసారంగా నా ప్రవర్తన ఉండినప్పుడు, నా జీవితంలో నిలకడ అనేటువంటిది లేనప్పుడు, నా మాటలు కానీ నా ప్రవర్తన కానీ నా యొక్క జీవితం అది ఎక్కడ చూసుకున్నా కానీ ఈ కన్సిస్టెన్సీ అనేటువంటిది లేకపోతే నేను ఒక కొత్త డెఫినేషన్ని సువార్త కొరకు తయారు చేస్తూ ఉన్నాను. అర్థమైందండి? కొత్త డెఫినేషన్ని నేను తయారు చేస్తూ ఉన్నాను. సో అదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ నేను ఒక రాంగ్ డెఫినేషన్, అంటే ఒక రాంగ్ గాస్పెల్ని కానీ నమ్మితే తప్పనిసరిగా రాంగ్ లైఫ్ని నేను కలిగి ఉంటాను. సువార్తకి తగినట్లుగా ప్రవర్తించండి అని చెప్తూ ఉన్నాను. ఆ సంఘంలో ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రాస్తున్నటువంటి మాటలు. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అని బహుశా ఆయన దగ్గరికి సమాచారం వచ్చింది. వస్తే చెప్తూ ఉన్నాడు, వాళ్ళందరి గురించి పక్కన పెట్టండి. మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి. దట్స్ ఎనఫ్. మీరు ఎప్పుడైతే సువార్తకి తగినట్లుగా ప్రవర్తిస్తారో ఇట్స్ ఏ థ్రెట్ టు
టు ది ఎనిమీ. అంటే అపవాది అది చూసి భయపడతాడు. చూడండి, ఒక వ్యక్తి యొక్క జీవితం డే టు డే లైఫ్లో ఎదుగుతూ ఉందనుకోండి, క్రీస్తుకి దగ్గరగా ఆ యొక్క జీవితం ఎదుగుతూ ఉంది, పరిశుద్ధతలో ఎదుగుతూ ఉంది, ప్రతి విషయంలోనూ మార్పు అనేటువంటిది కనిపిస్తున్నప్పుడు తప్పనిసరిగా అపవాదికి అది ఒక థ్రెట్ లాంటిదే. ఈ రోజున మనం ఎక్కడొక మాట, అక్కడొక మాట అడుగు తీస్తే 60 మాటలు మార్చేటువంటి విధానంలో మనం ఉన్నాం. దిస్ ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్ లైఫ్. బైబిల్ ఇది చెప్పడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నేను ఈ విధంగా మాటలు మార్చుకుంటూ నా జీవితాన్ని జీవిస్తాను, నేను ఎక్కడొక పిక్చర్ ఇస్తాను, అక్కడొక పిక్చర్ ఇస్తాను, నేను కూడా క్రైస్తవుడిని అంటే యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్ అకార్డింగ్ టు ద బైబిల్ ప్రకారంగా నీవు విశ్వాసివి కాదు. యు ఆర్ ఏ క్రిస్టియన్ అకార్డింగ్ టు యూ. నీవు ఒక క్రైస్తవురాలివి. ఎలాగూ అంటే నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి డెఫినేషన్ నిమిత్తం, నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క నిర్వచనం నిమిత్తం. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. సో కాబట్టి నా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నేను కలిగి ఉండొచ్చా అంటే నాకున్న స్వేచ్ఛను బట్టి నేను కలిగి ఉండొచ్చు. నాకున్నటువంటి ఆ స్వేచ్ఛను బట్టి ఇష్టానుసారంగా నేను మాట్లాడవచ్చు. నాకున్న స్వేచ్ఛను బట్టి ఇష్టానుసారంగా నేను ఆలోచించవచ్చు, ఇష్టానుసారంగా పనులు చేయొచ్చు. ఒకవేళ అదే క్రైస్తవ జీవితం అంటే దట్స్ నాట్. దేవుడు నాకు స్వేచ్ఛ అనుగ్రహించినంత మాత్రాన ఇట్స్ నాట్ ఏ లైసెన్స్ టు కమిట్ సిన్ అని అపోస్తులైన పౌలు అంటాడు. సో కాబట్టి కన్సిస్టెన్సీ అనేటువంటిది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కన్సిస్టెన్సీ అంటే నిలకడగా ఉండడం, ఎల్లప్పుడూ కూడా నిలకడగా ఉండడం అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నీ జీవిత విధానం, నీ ప్రవర్తన ఎలా ఉంటే అదే నువ్వు నమ్మేటువంటి సువార్త అనే విషయాన్ని గమనించాలి. అదే సువార్తను నువ్వు ఇతరులకి తెలియచేస్తూ ఉన్నావు. చాలామందికి ఈ వాక్యాల్లోనికి రావడానికి వాళ్ళకి సమయం లేకపోవచ్చు. మన జీవితాలను బట్టి అల్టిమేట్గా క్రీస్తు ఇలాగున్నాడు, క్రీస్తు అలాగున్నాడు అని వాళ్ళు బయట మాట్లాడుకుంటారు. రెండవది ఏంటంటే, రెండవ విషయం, అందరూ ఒక్క భావంతో అనేటువంటి మాటను మనం చూస్తాం. ఏక మనస్సు గలవారే అనే మాటను మనం చూస్తాం 28వ వచనంలో. ఒక్క భావంతో ఏక మనస్సు గలవారే అనే ఈ 2 మాటల్ని మనం చూస్తాం. ఒక్క భావంతో ఏక మనస్సు గలవారే ముందు ఉపయోగించినప్పుడు మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అని చెప్తూ ఉన్నాడు. హెవెన్లీ సిటిజన్స్గా మీరు ప్రవర్తించండి. మీరు ఈ లోకంలో ఉన్న ఈ లోకం యొక్క సిస్టమ్స్లో మీరు ఉన్నప్పటికీ మీరు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మీ సంఘంలోనూ, మీ కుటుంబంలోనూ, మీరు ఉద్యోగం చేసుకునేటువంటి చోట్ల, మీ మార్కెట్ ఏరియాలో, మీరు ఎక్కడుంటే అక్కడ డోంట్ ఫర్గెట్ దట్ యు ఆర్ ఏ హెవెన్లీ సిటిజన్ అనే విషయాన్ని తెలియచేస్తూ, రెండోది ఏం మాట్లాడతాడంటే ఒక్క భావంతో ఒక్క మనస్సు గలవారే, ఇన్ వన్ స్పిరిట్ అంటాడు, ఇన్ వన్ మైండ్ అంటాడు. వన్ స్పిరిట్, వన్ మైండ్. దిస్ ఈస్ ది ప్యాటర్న్ ఆఫ్ ది ఫస్ట్ సెంచురీ చర్చ్. వన్ స్పిరిట్, విత్ వన్ అకార్డ్, విత్ వన్ మైండ్. దే హ్యాడ్ వన్ మైండ్, దే హ్యాడ్ వన్ హోప్. వాళ్ళకి ఒకే నిరీక్షణ ఉంది, ఒకే మనస్సు ఉంది. ఈ విషయాల్ని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఈ మాట స్పోర్ట్స్లో ఉపయోగించేటువంటి మాట ఏమంటాడంటే, అందరూ ఒక్క భావంతో ఏక మనసుతో అని చెప్పి స్ట్రైవింగ్ టుగెదర్ అంటాడు. పోరాడుచు, స్ట్రైవింగ్ టుగెదర్ అని చెప్తాడు. స్ట్రైవింగ్ టుగెదర్. అయితే 4వ అధ్యాయం ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు? 4వ అధ్యాయంలో ఈ మాటలు మనకి కనిపిస్తాయి. 4వ అధ్యాయం 2వ వచనంలో, 4వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట చెప్తాడు. ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడని యవోదియాను సుంటికేను బతిమాలుకొనుచున్నాను. వీళ్ళిద్దరినీ కూడా బతిమాలుకొనుచున్నాను అని చెప్తూ ఉన్నాను. 2 స్త్రీలు, వీళ్ళిద్దరూ కూడా స్త్రీలు, ఈ సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు. వీళ్ళిద్దరి వల్ల కూడా సంఘము డివిజన్లోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరికీ కూడా చాలా చాలా సున్నితంగా చెప్తున్నటువంటి మాటలు, ఒక కాపరిగా తెలియజేస్తున్నటువంటి మాటలు. 2 స్త్రీలు, 2 విశ్వాసులు, వీళ్ళిద్దరూ కూడా
వీళ్ళిద్దరూ కూడా ఒకరొకవైపు వెళ్ళిపోతే సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క ఫెలోషిప్, సహవాసంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఒకవైపు వెళ్ళిపోయారు. అది ఆశ్చర్యం. కొంతమంది ఒకవైపు. సో వీళ్ళిద్దరిని అంటూ ఉన్నాడు, మీరు ఏక మనసు కలిగి ఉండాలి, ఏకభావంతో ఉండాలి. మిమ్మల్ని ఇద్దరిని కూడా నేను బ్రతిమలాడుకుంటూ ఉన్నాను, ఏక మనసు కలిగి ఉండండి అని చెప్తూ ఉన్నాను. సో ఈ సంఘంలో కూడా ఇక్కడ డివిజన్ అనేటువంటిది మనకి కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇద్దరు వ్యక్తుల వల్ల ఈ సంఘంలో డివిజన్ అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. అందువల్లనే ఏమని చెప్తూ ఉన్నాడంటే, కోఆపరేట్ విత్ ఈచ్ అదర్. మీరు ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకోవాలి, ఏక మనసు కలిగి ఉండాలి, ఏక ఆత్మతో మీరు పనులు జరిగించాలి. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ క్రియేట్స్ యూనిటీ. పరిశుద్ధాత్మ దేవుడు యూనిటీని క్రియేట్ చేస్తాడు. డివిజన్ ఈజ్ ది వర్క్ ఆఫ్ ది డెవిల్. డివిజన్ అనేటువంటిది ఎప్పుడు కాజ్ అవుతుందంటే, అది అపవాది వల్ల ఈ డివిజన్ అనేటువంటిది కాజ్ అవుతుంది. మరి అపవాది ఎలాగ వస్తాడు? 2 కమ్ములు వేసుకుని, లేకపోతే నల్ల ముఖం వేసుకుని మన మధ్యలోకి వచ్చి కూర్చుంటాడంటే రాడు, అలా రాడు. సంఘంలో మారు మనస్సు లేనటువంటి వ్యక్తుల ద్వారా కూడా అపవాది పనిచేయచ్చు. సంఘంలో మారు మనసు పొందుకున్నటువంటి వ్యక్తులను కూడా అపవాది పనిచేయచ్చు, వాళ్ళను కూడా వాడుకోవచ్చు. సో కాబట్టి ఈ యొక్క విషయాల గురించి అడ్మానిష్ చేస్తూ ఉన్నాడు. మీ సంఘం అన్ని విషయాల్లో కూడా బాగానే ఉంది, కానీ ఈ యొక్క విషయం మీతో చాలా సున్నితంగా మాట్లాడనివ్వండి. గలతీలకు చెప్పినట్లుగా ఓ అవివేకులైన గలతీలారా అని చెప్పలేదు, లేకపోతే కొరింథీయులకు చెప్పినట్లుగా మీలో అసలు మీకు సిగ్గనేటువంటిదే లేదు, ఇలాంటి వ్యక్తుల్ని మీ సంఘంలో ఉంచుకున్నారు అన్నట్లుగా వాళ్ళకి చెప్పడం లేదు. చాలా సున్నితంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీ సంఘంలో బెదిరింపులు ఉన్నాయా? బహుశా ఈ మాటలన్నీ కూడా ఆయనకి రాశారు. అపోస్తులైన పౌలు గారికి ఈ మాటలన్నీ కూడా తెలియజేశారు. ఎవరో వ్యక్తిగతంగా తెలియజేసుకున్నారు ఈ మాటలన్నీ కూడా. ఎపాఫ్రోదితు అనేటువంటి ఆయన కూడా అపోస్తులైన పౌలు గారి దగ్గరికి వచ్చాడు. ఏంటి సంఘంలో ఏం జరుగుతుంది, ఏంటి అక్కడ పరిస్థితులు ఏంటంటే ప్రతి విషయం కూడా ఆయనకి చెప్పబడింది. అందుకనే మిమ్మల్ని బెదిరించేటువంటి వ్యక్తులను చూసి భయపడక అనే విషయాలు రాస్తూ ఉన్నారు. చూడండి, ఈ ఎథ్రిటిక్ వర్డ్ ఉపయోగించినప్పుడు కోఆపరేషన్ అనేటువంటి మాటని మనం చూస్తూ ఉన్నాం. ఒకరితో ఒకరు సహకరించి పనిచేయడం అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇది టీమ్ వర్క్గా మనం పిక్చరైజ్ చేయొచ్చు. ఇక్కడ ఎథ్రిటిక్ వర్డ్ ఉపయోగించాడు కాబట్టి ఏమంటూ ఉన్నాడంటే, మీరు ఒక ప్లే గ్రౌండ్లో ఉన్నప్పుడు ఒక టీం ద్వారా మీరు ఒక గేమ్ని ఆడుతూ ఉన్నప్పుడు టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే సమానంగా ఆ టీం అనేటువంటిది నెగ్గుతుంది. సో సంఘాన్ని ఏ విధంగా పిక్చరైజ్ చేస్తూ ఉన్నాడు? ఈ సంఘం అంతా కలిసి దేవుని యొక్క కార్యాలను జరిగించాలంటే, దేవుడు ఈ సంఘం ద్వారా పని జరిగించాలంటే అందరూ కూడా ఏక మనస్సు, ఏకభావం కలిగినటువంటి వారు వలె మీరు ముందుకు వెళ్ళాలి. గోల్ ఏంటంటే, అల్టిమేట్ గోల్ ఏంటంటే క్రీస్తుని మహింపరచడం, ప్రభువుని మహింపరచడం. ఇది అల్టిమేట్ గోల్ అయి ఉంది. ఏ లోకల్ చర్చ్కైనా కానీ క్రీస్తుని తప్ప వేరొక వ్యక్తిని కానీ లేకపోతే వేరొక సిస్టమ్ను కానీ మహిమపరిచిన ఎడల, గణపరిచిన ఎడల ఇట్స్ అనథీమా అంటాడు. అంటే ఏంటి? శాపం. ఆ సంఘానికి శాపం ఒక రకంగా చెప్పాలంటే. అందుకనే యోహాను రాసినటువంటి 3వ పత్రికలో 9వ అధ్యాయంలో ఆ సంఘానికి ఆటంకంగా ఉన్నాడు ఒక వ్యక్తి. చూడండి, యోహాను రాసిన పత్రిక 3వ పత్రిక 9వ వచనంలో రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడు? నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించటలేదు. యోహానే రాస్తూ ఉన్నాడు. యోహాన్ ఏమంటాడంటే, అందులో ప్రధానత్వాన్ని కోరుచున్నటువంటి దియోత్రెఫే అనేటువంటి వ్యక్తి మమ్మల్ని అంగీకరించట్లేదు. క్రీస్తు చేత ఏర్పరచబడినటువంటి అపోస్తులుగా వీళ్ళుంటే, దేవుని యొక్క వాక్యాన్ని లోకానికి అందించేటువంటి వ్యక్తులుగా వీళ్ళుంటే వీళ్ళనే అంగీకరించడం లేదు అనే విషయాల్ని అక్కడ రాస్తారు. అయితే ఎలాగూ మనం ఒకరితో ఒకరు అంగీకరించగలం, ఎలాగూ ఏక మనసుతో మనం ముందుకు కొనసాగలం అనే విషయాన్ని చాలా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎందుకంటే అందరితోనూ కూడా మనము అగ్రిమెంట్ చేయలేం, అందరితోనూ కూడా ఏక మనసుతో ఏకభావం కలిగి మనం వెళ్ళలేం. ఇట్ ఈస్ డిఫికల్ట్. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ మాటలు రాస్తాడు.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి 14 వచనాల్లో ఈ మాటలు రాస్తాడు అపోస్తలుడైన పౌలు. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడియను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునిది ఏదో అది వెలుగే గదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ బిబ్లికల్ సెపరేషన్. బిబ్లికల్ సెపరేషన్ అంటే మీరు ఏక మనసు కలిగి ఉండండి, ఏకాత్మ కలిగి ఉండండి అంటే ఇట్ ఈస్ పాసిబుల్. ఇజ్ ఇట్ పాసిబుల్? అది సాధ్యమేనా? ఎవరితో సాధ్యము అంటే పరిశుద్ధాత్మని కలిగి ఉన్నటువంటి వ్యక్తులతో అది సాధ్యమే కావచ్చు. ఒకవేళ ఒక వ్యక్తి మారు మనసు పొందుకోకపోతే ఆ వ్యక్తితో ఏకీభవించడం అది కష్టమే ఆత్మీయమైనటువంటి విషయాల్లో. అందుకనే బిబ్లికల్ సెపరేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సంఘంలో ఏకభావం కలిగి ఉండాలి, సంఘంలో ఏకాత్మ కలిగి ఉండాలి. అంటే నేను ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తిని గూర్చినటువంటి అవగాహన ఆత్మీయంగా నాకు అర్థం కావాలి. నేను అలాంటి వివేచనను కలిగి ఉండాలి. అది ఎవరు కలిగి చేస్తారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. నేను దేవుల్లో ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి చేసేటువంటి పనులను కానీ, ఆ వ్యక్తి మాట్లాడేటువంటి మాటలను బట్టి కానీ, లేకపోతే ఆ వ్యక్తి జీవితాన్ని నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఆ వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడో వాక్యాన్ని ఆధారం చేసుకుని చెప్పగలను. అది చెప్పగలగాలి అని వాక్యం తెలియజేస్తుంది. యేసుప్రభు అన్నారు, ఏమన్నారు? యూ షల్ నో దెమ్ బై దేర్ ఫ్రూట్స్. వారి యొక్క ఫలాల వలన వాళ్ళు ఎటువంటి వారై ఉన్నారో మీరు తెలుసుకుంటారు అనే విషయాన్ని తెలియజేశారు. కాబట్టి సంఘం మోసపోకుండా ఉండాలంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హూ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ అనేటువంటి విషయం అవగాహన కలిగి ఉండాలి. నా పక్కన కూర్చుండేటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది? ఆ వ్యక్తి దేవుల్లో ఎదుగుతున్నాడా, ఎదగడం లేదా? ఆ వ్యక్తి లేకపోతే ఒక వేషధారి వలె ఉండి ప్రజలందరినీ నమ్మిస్తున్నాడా, ప్రజలందరినీ కూడా నమ్మిస్తూ ఉందా అంటే ఇది కానీ తెలుసుకోకపోతే తప్పనిసరిగా ప్రాబ్లమ్స్ అనేటువంటివి చోటు చేసుకుంటాయి. సంఘంలో ప్రాబ్లమ్స్ అనేటువంటివి, సమస్యలు అనేటువంటివి చోటు చేసుకుంటాయి. ఇంకొక మాట మనం చదువుతాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఆల్రెడీ ఈ మాటలు చూసాం. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఈ మాటలు మనం చూస్తాం. 6వ అధ్యాయంలో 14వ వచనంలో ఈ మాటలు రాస్తాడు. ఏమంటాడంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది? ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగానే ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక వ్యక్తి అవిశ్వాసి కాకపోతే, ఒక వ్యక్తి ఒకవేళ అవిశ్వాస అయితే ఆ వ్యక్తిని విశ్వాసిగా మనం లెక్కించలేం. ఎవరైనా కానీ వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. వారు మారు మనసు పొందుకోవాలని, దేవుని దగ్గరికి రావాలని తప్పనిసరిగా మనం ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాము. సో ఇందులో రాజీ పడడానికి ఏమీ లేదు. వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దీన్ని బిబ్లికల్ సెపరేషన్ అంటారు. కాబట్టి మొదటి విషయంలో మాట్లాడినప్పుడు ఏమంటాడంటే కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే ఒక వ్యక్తి యొక్క కన్సిస్టెన్సీని బట్టి ఆ వ్యక్తి జీవితంలో ఈ వ్యక్తి నిజంగా ప్రభువుకి సంబంధించినోడు కాదా అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి ఆ యొక్క కన్సిస్టెన్సీని చూసి. తర్వాత ఆ వ్యక్తికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే కోఆపరేట్ చేస్తాడంట. ఏ విషయంలో కోఆపరేట్ చేస్తారు వీళ్ళు అంటే దేవుణ్ణి మహింపరిచేటువంటి విషయంలో వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. దేవుణ్ణి మహింపరిచేటువంటి విషయంలో అంటే ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి స్పష్టమైనప్పుడు, వాళ్ళు వివేచించినప్పుడు ఏది దేవునికి సంబంధించింది, ఏది దేవునికి సంబంధించింది కాదు, ఏది దేవుణ్ణి మహింపరుస్తుంది, ఏది దేవుణ్ణి మహిమపరిచేది కాదు అనే విషయాలు వాళ్ళకి అర్థమవుతాయి, మీకు అర్థమవుతాయి అనే విషయాన్ని ఆయన తెలియచేస్తాడు. సో కాబట్టి ఈ యొక్క యోహాను అదేవిధంగా యాకోబు కూడా వీళ్ళిద్దరూ కూడా ఒకానొక సమయంలో యేసుప్రభువు వారిని అడిగారు, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నేను కుడి పక్కన ఒకరు కూర్చుంటావు, ఎడమ పక్కన ఇంకొకరు కూర్చుంటావు అంట. యేసుప్రభువు వారు ఖండించారు, ఆ మాటల్ని గద్దించాడు. ఏమన్నారంటే నా యొక్క రాజ్యం ఎలాంటిది కాదు, మిమ్మల్ని మీరు మహింపరుచుకునేది కాదు, మీరు దేవుణ్ణి మహింపరచాలి, క్రీస్తుని మహింపరిచేటువంటి రాజ్యం. సో కాబట్టి ఇక్కడ
సంఘంలో ఏం జరుగుతుంది అంటే ఒక డివిజన్ అనేటువంటిది అక్కడ కాజ్ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానికి కారకులైనటువంటి 2 స్త్రీల గురించి కూడా మనము అక్కడ చూసి ఉన్నాం. అందువలన వాళ్ళకి చెప్తూ ఉన్నాడు ఏంటి అంటే, మీరు తప్పనిసరిగా ఒకరితో ఒకరు కోఆపరేట్ చేయాలి. అది మాత్రమే దేవునికి మహిమ తెచ్చేటువంటి విషయం. ఒకవేళ ఆ విధంగా జరగకపోతే రిజల్ట్ ఏంటంటే డివిజన్ ప్లస్ కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఈ సంఘంలో ఇలాంటి విషయాలు పెద్దగా ఆడంబరంగా మనకేమీ కనిపించవు, కానీ చాలా చిన్నగానే ఈ సంఘంలోనికి చోటు చేసుకున్నాయి. ఈ ఫిలిప్పీ సంఘంలో చాలా చిన్నగానే ఈ యొక్క విషయాలు చోటు చేసుకున్నాయి. అందుకనే చాలా సున్నితంగా తెలియజేసేటువంటి మాటలు. సో ప్రభువులో ఒకవేళ ఈ యొక్క ఏక మనసు కలిగి ఉన్నటువంటి వారు, ఏకభావం కలిగి ఉన్నటువంటి వారు క్రీస్తు యొక్క మహిమ కొరకు, క్రీస్తు యొక్క ఘనత కొరకు పనిచేయవారై ఉంటారని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. తర్వాత మూడవది ఏంటంటే కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాన్ఫిడెన్స్ గురించి మొదటిది కన్సిస్టెన్సీ గురించి మాట్లాడాడు, రెండోది కోఆపరేషన్ గురించి మాట్లాడాడు, కాన్ఫిడెన్స్ గురించి. ఈ 3 విషయాలతో కూడా అపవాదిని మనం జయించగలం అనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 3 విషయాల ద్వారా అపవాదిని మనం జయించగలం. తర్వాత వచనాల్లో కానీ మనం చూస్తే 29వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది. ఏంటంటే డోంట్ బీ అలాంగ్ బై యువర్ అపోనెంట్స్ అనేటువంటి మాట మనం చూస్తాం. అంటే ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక, ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అనే విషయాన్ని ఇక్కడ రాయబడింది. నో ట్రూ బిలీవర్ షుడ్ డెలిబరేట్లీ అవాయిడ్ ఫేసింగ్ ది ఎనిమీ. అంటే నా లైఫ్ నాదే అనడానికి లేదు. క్రిస్టియన్కి ఎప్పుడూ కూడా స్ట్రగుల్ అనేటువంటిది ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఎదురవుతుంది. క్రిస్టియన్కి సఫరింగ్ అనేటువంటిది ఇవ్వబడింది. ఎలా ఇవ్వబడిందంటే అది ఒక గిఫ్ట్ లాగా ఇవ్వబడిందంట. తర్వాత వచనాల్లో మనం చూస్తాం, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడెను. కాబట్టి క్రిస్టియన్కి, ఒక బిలీవర్కి శ్రమ పడడానికి కూడా ఇది అనుగ్రహించబడింది. ఇట్స్ ఎ గిఫ్ట్. కాబట్టి ఈ మాట అంటే ఫలానా వ్యక్తి ఏమనుకుంటాడో, లేకపోతే ఈ విషయాలు కానీ ఇదిగో నీవు తప్పు చేస్తున్నావు అని నేను చెప్తే ఏమనుకుంటారో అనడానికి లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యానికి విరుద్ధంగా నడిచేటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ, వాక్య ప్రకారంగా నడుచుకునేటువంటి వ్యక్తులు అక్కడ దేవునికి అవమానం జరుగుతుంది అని తెలిసినప్పుడు మాట్లాడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇట్స్ నాట్ యువర్ గ్లోరీ, నీ మహిమకు సంబంధించినటువంటి విషయం కాదు. ఇది మన వ్యక్తిగత ఘనతకు సంబంధించినటువంటి విషయం కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ ద చర్చ్, ఇట్స్ ఆల్ అబౌట్ ది మినిస్ట్రీ, ఇట్స్ ఆల్ అబౌట్ ది గ్లోరీ ఆఫ్ క్రైస్ట్. సో సంఘం గురించే ప్రత్యేకంగా ఈ యొక్క విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నేను ఒక నిజమైనటువంటి విశ్వాసం అయితే, నేను ఫలానా డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాను, అక్కడ దేవునికి విరుద్ధమైనటువంటి పనులు జరుగుతున్నాయనుకోండి, నేను వాళ్ళతోనే చేతులు కలిపి దాన్ని మాఫీ చేయడానికి లేదు. అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ తప్పనిసరిగా దేవుడిచ్చేటువంటి స్ట్రెంగ్త్ని, దేవుడిచ్చేటువంటి కాన్ఫిడెన్స్ని ఆధారం చేసుకుని నేను అడగవలసినటువంటి పరిస్థితి, ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేను దేవుని కొరకు నిలవపడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. చూడండి, మీ ఎదురుగానే ఒకవేళ ఫలానా వ్యక్తి తప్పు చేస్తున్నాడు అని మీకు తెలిసిందనుకోండి, దాన్ని దాచి తర్వాత కొన్నాళ్ళకి ఊరంటే ప్రచారం చేయవలసినటువంటి అవసరత ఏమీ లేదు. చూసిన వెంటనే వాక్యం తెలియజేస్తూ ఉంది, ఆ వ్యక్తితో మాట్లాడాలి, వ్యక్తిగతంగా మాట్లాడాలి. కొన్నిసార్లు ఆ వ్యక్తితో వ్యక్తిగతంగా మాట్లాడాలి, సంఘంతో మాట్లాడాలి అనే విషయాలు రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే చూడండి, వ్యభిచారం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు సంఘంలో ఇంకా తప్పుడు సిద్ధాంతాలు బోధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. సంఘంలో రకరకాల పాపాలు చేసేటువంటి వ్యక్తులు కూడా మనకి కనిపిస్తారు. ఆ వ్యక్తులందరితో కూడా ఎలా డీల్ చేయాలనేటువంటిది వాక్యం చాలా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అందువల్లనే ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. సో బహుశా పౌలు గారి దగ్గరికి వచ్చారేమో, ఏం చేయమంటారయ్యా వీళ్ళిద్దరూ గొడవలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈ స్త్రీలిద్దరూ కూడా మేము ఎంత చెప్పినా కూడా వినడం లేదు. ఏం చేయాలి అంటే ఆయన చెప్పాడేమో, నేను ఒక మాట చెప్పి చూస్తాను, విన్నారా, సరే, తర్వాత యాక్షన్ తీసుకుందాం. అదే విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆ లెటర్లో చెప్తూ ఉన్నాడు, మీరు
మీరు ఏక మనసు కలవారై ఉండండి. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత మీ అఫైర్స్ నేను వింటాను, నేను ఒక సేవకునిగా, ఒక కాపర్నిగా నేను మీ అఫైర్స్ నేను విన్నప్పుడు, మీ విషయాలు నేను విన్నప్పుడు మీరు సిగ్గుగా నిలబడకుండా ఉండట చూసుకోండి. మీరు ధైర్యంగా నిలబడాలంటే మీరు యు ఆర్ అకౌంటబుల్ టు మీ అనే విషయాలు చెప్తున్నారు. దేవునికి అకౌంటబుల్, అట్ ద సేమ్ టైం యాజ్ ఏ షెపర్డ్ యు ఆర్ అకౌంటబుల్ టు మీ అనే విషయాల్ని అపోస్తులైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. సో కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఇది ఎలా వస్తుంది అంటే, చూడండి, మనము ఏదైనా ఒక విషయం గురించి దేవుని కొరకు నిలబడుతూ ఉన్నాము అంటేనే కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఎదురవుతుంది. తప్పనిసరిగా కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది అది మెంటల్గా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, లేకపోతే శారీరకంగా కావచ్చు. ఈ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఎదురవుతుంది. అందుకనే బెదిరింపు అనేటువంటి మాటను ఉపయోగించాడు అక్కడ. దేవుని కొరకు నిలవబడినప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఎదురవుతుంది. ఈ కాన్ఫ్లిక్ట్ అనేటువంటి పదం గ్రీక్ భాషలో రాయబడింది ఎగోని అనేటువంటి పదం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలోనికి వెళ్ళినప్పుడు ఆయన వేదన పడిను అనేటువంటి మాట రాస్తుంటుంది. ఎగోని అంటే ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ అపాన్ వన్స్ లైఫ్. చాలా స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. మానసికంగా ఆ స్ట్రెస్ చాలా తొందర పెడుతూ ఉంటుంది మనల్ని. కాబట్టి దేవుని కొరకు నిలవబడేటువంటి విషయాలు, ప్రియమైన దేవుని బిడ్డల, ఈ యొక్క విషయాల్లో నిలవబడేటప్పుడు మొట్టమొదటి విషయం ఏంటంటే, ఒకవేళ అలాంటి వాటిలో ఎంగేజ్ అయ్యాము అంటే దానికి అర్థం ఏంటంటే యు ఆర్ ఏ సేవ్డ్ పర్సన్. దిస్ టెల్స్ దట్ ఒకవేళ ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ అండ్ టైం ఎదురవుతూ ఉన్నాయి అంటే తప్పనిసరిగా నీవు గ్రహించుకోవాల్సినటువంటి విషయం, నేను దేవుని బిడ్డనా కాదా అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని బిడ్డలకు ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది కామన్ అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. రెండోది ఏంటంటే ఇట్స్ ఏ ప్రివిలేజ్. దేవుని కొరకు నేను ఒక విషయం నిమిత్తము నిలబడ్డానంటే, దాని విషయమై నేను శ్రమ పడుతున్నానంటే ఇట్స్ ఏ ప్రివిలేజ్. నేను క్రీస్తుతో పాటు ఆయన యొక్క శ్రమల్లో సమాన అనుభవం కలవాడిని అగుటకు అంటాడు. అంటే ఆయన శ్రమల్లో సమాన అనుభవం కలవాడిని అవ్వాలంటే నేను ఒక సిలువ ఎత్తుకుని దాన్ని సిలువకు కొట్టించుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఆయన కొరకు నిలవబడినప్పుడు ఆయన ఎలాంటి బాధలు గుండా వెళ్ళాడో అందులో కొంత టేస్ట్ అనేటువంటిది ఒక విశ్వాసికి తెలుస్తుంది. ఆయన వెళ్ళినటువంటి ఆ మానసికమైనటువంటి ఆ ఒత్తిడి కానీ, లేకపోతే ఆయన అనుభవించినటువంటి ఆ శ్రమలు కానీ, అందులో ఉన్నటువంటి కొంత టేస్ట్ అనేటువంటిది అర్థమవుతుంది. ఎప్పుడు అంటే దేవుని కొరకు నిలవబడినప్పుడు. ఇది నాకు సంబంధించినటువంటి విషయం కాదంటే ఆ యొక్క విషయాలు ఏమీ కూడా అర్థం కావు. మూడవది ఏంటంటే అపోస్తులైన పౌలు తెలియజేస్తాడు. ఏంటంటే 29వ వచనంలో, మీరు నా యందు చూచినట్టు నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున అంటాడు. అంటే మీరు మాత్రమే కాదు, నేను కూడా వెళ్తూ ఉన్నాను ఇలాంటి శ్రమల గుండా. మీరు అక్కడ వెళ్తూ ఉన్నారు, నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను అనుకోవడానికి లేదు. నేను కూడా కొన్ని రకాల కాన్ఫ్లిక్ట్స్ గుండా నేను వెళ్తూ ఉన్నాను. సో కాబట్టి మీరు చాలా దూరంలో ఉన్నారు, ఫిలిప్పీలో ఉన్నారు, నేను ఇక్కడ రోమ్లో ఉన్నాను. మన ఇద్దరికి చాలా మైళ్ళు దూరం ఉంది. అయినా కానీ మీరు దేవుని కొరకు నిలబడితే మీకు వచ్చేటువంటి కాన్ఫ్లిక్ట్స్ మీకు ఎదురవుతాయి. ఇక్కడ నాకు ఎదురయ్యేటువంటి కాన్ఫ్లిక్ట్స్ నాకు ఎదురవుతాయి. సో జియోగ్రాఫికల్ లొకేషన్ చేంజ్ చేయడం వలన ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి ఆగిపోవు. ప్రియమైన దేవుని బిడ్డ, కొంతమందికి ఒక అపోహ ఉంటుంది. ఏంటి అంటే ఇక్కడ ఎక్కువగా కష్టంగా ఉంది, నేను వేరే చోటకి వెళ్ళిపోతానంటే, నిజంగా మారు మనసు పొందినటువంటి విశ్వాసి, దేవుని కొరకు నిలవబడేటువంటి విశ్వాసికి ఎక్కడికి వెళ్ళినా ఈ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది కామన్. జియోగ్రాఫికల్ లొకేషన్ చేంజ్ చేసినంత మాత్రాన ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి ఆగిపోవు. ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబ్, లేకపోతే ఈ చర్చ్ కాకపోతే ఇంకొక చర్చ్, లేకపోతే ఈ ప్రాంతం కాకపోతే ఇంకొక ప్రాంతం. కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి ఎదురవుతూనే ఉంటాయి. వీటిని ఎలా జయించాలి అనేటువంటిది ఆయన తెలియజేశాడు. ఏమని తెలియజేశాడు? ఇతరులు కూడా వెళ్తూ ఉన్నారు కదా, నీ ఒక్కదానివే కాదు కదా వీటిని గుండా వెళ్తూ ఉన్నది. ఇది దేవుని తరపున నీకు అనుగ్రహించబడింది అనేటువంటి గ్రహింపు తెచ్చుకో మొట్టమొదట. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి నీకు ఇది అనుగ్రహించబడిందంటే తప్పనిసరిగా దేవుడు నీకు ఫలాన్ని ఇస్తాడు. నీవు దేని కొరకైతే నిలవబడి ఉన్నావో దాని కొరకు దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. రెండోది ఏంటంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఇట్స్ అన్ ఎంకరేజ్మెంట్. ప్రార్థన చేయాలి. ఒక సమూహంగా, ఒక సహవాసంగా మేమందరం కూడా ఈ శ్రమల గుండా వెళ్తున్నాము అనేటువంటిది ఒక ఎంకరేజ్మెంట్. ప్రార్థన చేయాలి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. ఫైనల్గా ఏంటంటే దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క స్ట్రెంగ్త్తో
మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వ్యక్తులమై ఉన్నాము. సో ఈ 3 విషయాలు ఫిలిప్పీ సంఘాన్ని పాడు చేయాలని చూసినటువంటి అపవాది ఎదుట వీళ్ళు విక్టోరియస్గా నిలబడాలంటే ఈ 3 విషయాలు చెప్పారు. ఏంటంటే మీరు కన్సిస్టెన్సీ ఉండాలి. ఏ ఒక్కరికి కూడా మీ జీవితం లోకు అవ్వకూడదు. ఇటు సంఘంలో ఉన్నవారికి కానీ సంఘం బయట ఉన్నవారికి కానీ మీ జీవితం చాలా కన్సిస్టెంట్గా కనిపించాలి. వీళ్ళు దోచుకునేటువంటి వ్యక్తులు అనేటువంటి ఆ మాట బయట నుంచి కానీ లోపల నుంచి కానీ రాకూడదు. వీళ్ళు వ్యభిచరించేటువంటి వ్యక్తులు, వీళ్ళు లోకస్తుల్లాగే లోక ఆచారాలు పాటించేటువంటి వ్యక్తులు, వీళ్ళు లోకస్తుల్లాగే లోకంలో ఉన్నటువంటి సమస్త పాపాలు చేసేటువంటి వ్యక్తులు అనేటువంటి మాట మీకు రాకూడదు. మీ ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మీరు జీవించాలి అనే విషయాన్ని తెలియజేశాడు. అది కన్సిస్టెంట్గా ఉండాలని చెప్పాడు. రెండోది కోఆపరేషన్ ఉండాలి. ఆ వ్యక్తి జీవితం బాగలేదు, నా జీవితం బాగుంది అని ఒకరితో ఒకరు కంపేర్ చేసుకోవడానికి లేదు. కానీ ఎవరైతే దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్నారో వాళ్ళందరూ కూడా ఏకాత్మ కలిగి ఏక మనస్సు కలిగి దేవుని యొక్క మహిమ కొరకై కార్యాలు జరిగించాలి అనే విషయాన్ని తెలియజేశాడు. బిబ్లికల్ సెపరేషన్ గురించి మాట్లాడాడు. ఏకాత్మ, ఏకభావము, ఏక మనసు అంటే అందరితోని కూడా మనము అంగీకరించలేము. మారు మనసు లేనటువంటి వ్యక్తుల యొక్క నిర్ణయాలు వేరుగా ఉంటాయి. మారు మనసు లేనటువంటి వ్యక్తుల యొక్క జీవిత విధానాలు వేరుగా ఉంటాయి. అందుకనే ఈ బిబ్లికల్ సెపరేషన్ అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మూడవది ఏంటంటే కాన్ఫిడెంట్ అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. ధైర్యాన్ని మీరు తెచ్చుకోండి. మీరు శ్రమ పడుతున్నారా? ఒక విషయం నిమిత్తం నిలబడి కష్టపడుతున్నారా? అయినా కానీ మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను కూడా ఇక్కడ కష్టపడుతూ ఉన్నాను అని ఆ సంఘానికి తెలియజేశాను. సో కాబట్టి ఈ 3 విషయాల్లో మనము ధైర్యం తెచ్చుకోవాలి.